విష్ణువు అంటే సూక్ష్మ శరీరాన్ని ఇచ్చాడు. మరి గురువు గారు ఏమి ఇచ్చారు? ఆ సూక్ష్మ శరీరాన్ని దేవుడు లోపలికి తిప్పేటటువంటి మార్గం చూపించాడు. సూక్ష్మ శరీరం ఎలా తిరిగింది? జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా బయటికి తిరిగిపోయి స్థూల శరీర సంరక్షణార్థమే యావత్ జీవితం ఉపయోగించుకుంటుంది. అటువంటి సూక్ష్మ శరీరాన్ని లోపలికి తిప్పేటటువంటి దారి చూపించాడు గురువుగారు. అంతర్ముఖ వృత్తి అంటారు దీన్ని, లేక సోహం. సో అంటే అది, అమ్మ అంటే నేను, అది నేను అనేటువంటి జ్ఞానం కలిగించాడు. ఆ కలిగించడం వల్ల గురువు విష్ణువు అయ్యాడు. గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురురేవ మహేశ్వర్. మనకి స్థూల శరీరం, సూక్ష్మ శరీరంతో పాటు లోపల ఇంకొక శరీరం కూడా ఉంది. దానికి కారణ శరీరం అంటారు. స్థూలం కలగడానికి సూక్ష్మం కారణమైతే సూక్ష్మానికి కారణం కారణం అంటే ఏంటంటే మనం ఎవరమో, దేవుడు అంటే ఏంటో తెలియని ధనానికి కారణ శరీరం అని పేరు.